హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. చంద్రబాబు నాయుడు గారు మీరు తప్పు చేస్తున్నారు, లోకేష్కు అన్యాయం చేస్తున్నారు. ఈ మాటలు అంటుంది నేను కాదు. హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధ్యక్షుడు అసాదుద్దీన్ ఓవైసీ చేసిన కామెంట్స్. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన ఈ కామెంట్ చేయడం జరిగింది. అయితే అసందర్భంగా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారి గురించి, అలాగే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి, అందులోనూ లోకేష్కు చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నాడు అనే కామెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? దీని వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇదే చాలామందికి అర్థం కాని విషయం. అసదుద్దీన్ ఓవైసీ గారు ఎంఐఎం సంబంధించిన పార్టీ కార్యకర్తల మీటింగ్లో అన్నెసరిగా, సందర్భం లేకుండా, అంటే అక్కడ ఏదో సిచ్యువేషన్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరైనా మాట్లాడమన్నారు, ఇలాంటిది ఏదీ లేకుండా కేవలం సడన్గా చంద్రబాబు నాయుడు గారు మీరు మీకన్నా, మీ పార్టీ కన్నా మీరు మీ లోకేష్ గారికి ఎక్కువ అన్యాయం చేస్తున్నారు, అలాగే మీరు పార్టీ పగ్గాలు ఎట్లాగో ఫ్యూచర్లో నారా లోకేష్కి ఇస్తారు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఈ పార్టీ పగ్గాలను తీసుకోవడానికి రాడు, ఇవ్వరు కూడా అన్నప్పుడు జనాల్లో వచ్చిన రెస్పాన్స్, చాలామంది జనాలు అరుపులు వినబడ్డాయి. జూనియర్ ఎన్టీఆర్ పేరెత్తగానే జనాల్లో చాలా అరుపులు వినబడ్డాయి. ఆ వెంటనే ఓహో, జూనియర్ ఎన్టీఆర్ అంత పేరుందా, నాకు తెలియదే, అసలు నేను ఎప్పుడు వినలేదే అని మాట కూడా అన్నాడు. ఆ తర్వాత అంటూ నారా లోకేష్కు మీరు అన్యాయం చేస్తున్నారు, మీరు దాదాపు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న మీరు, అలాగే ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు మీ లోకేష్, మీ అబ్బాయి, మీ కొడుకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? ఈ విషయంలో నేను మీకు ఈ సూచన చేయదలుచుకున్నానని చెప్పేసి ఆయన ఆ మాట అనడం జరిగింది. अरे कौन इख्तिदार पे रहेगा? बल्कि मैं तो चंद्रबाबु नायडू से कह रहा हूं कि आपने अपने से ज्यादा नुकसान, अपनी पार्टी से ज्यादा नुकसान आपने अपने बेटे लोकेश का मुस्तकबिल उसको खत्म कर दिया आपने, क्योंकि आपके बाद तो आपका बेटा ही आएगा ना, जूनियर एनटीआर तो नहीं आएगा। अब इतना पॉपुलर है उन्हें, मेरे को नहीं मालूम आता क्या उन्हें, आता क्या नहीं, न्यूज बनना ना ये भी। आप लोकेश को परेशान कर दिए, अरे उसका तो देख लेते, कितना तुम करेंगे, तुम हो गया ना 9 साल आंध्र प्रदेश के चीफ मिनिस्टर, 5 साल आंध्र प्रदेश के, बस है, बच्चे को देखते अपने, मगर आपने लोकेश को परेशानी में डाल दिया। मेरे भाई, सच्चाई बयान कर रहा हूं, ये वक्फ का कानून मुसलमानों से हमारी जायदादों को छीनने के लिए बनाया गया। ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో దీనిపైన చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. టీవీ ఛానల్స్లో పెద్ద ఎత్తున డిబేట్లు జరుగుతూ ఉన్నాయి. అసలు అసాదుద్దీన్ ఓవైసీకి తెలుగుదేశం పార్టీ మీద అంత ప్రేమ ఎందుకోసం ఆ కామెంట్ చేయాల్సి వచ్చింది? మనం కొన్ని గమనిస్తే చంద్రబాబు నాయుడు గారికి అసాదుద్దీన్ ఓవైసీకి మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో చాలా సన్నిహితంగా ఉండేవారు. ఈ అసాదుద్దీన్ ఓవైసీ కానీ వాళ్ళ తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ కానీ చాలా సన్నిహితంగా ఉండేవారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కూడా చాలా సన్నిహితంగా ఉండేవారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు బయట నుంచి సపోర్ట్ చేసిన వ్యక్తులు కూడా ఈ ఎంఐఎం పార్టీ. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అత్యంత సన్నిహితులు ఈ అసాదుద్దీన్ ఫ్యామిలీ. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతో ఆ కామెంట్ చేశాడా, లేదా ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహంలో భాగంగా ఈ కామెంట్ చేశాడా అనేదే ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం. వాస్తవానికి సంబంధం లేదు. అసాదుద్దీన్ ఓవైసీ అక్కడ ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీటింగ్లో ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరమే లేదు, కానీ తీసుకొచ్చారు. కారణాలు ఏంటి అనేది అర్థం కాక చాలామంది జుట్లు పీక్కుంటున్నారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, అసలు మాకు సంబంధమే లేదు, చంద్రబాబు నాయుడే అసాదుద్దీన్ ఓవైసీతో ఆ కామెంట్ చేయించి ఉంటాడు, ఎందుకంటే అసాదుద్దీన్కి చంద్రబాబు నాయుడికి మంచి రిలేషన్ ఉంది, ఎట్లాగ ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ అడ్డుపడుతున్నాడు కాబట్టి ఇక్కడ అసాదుద్దీన్ ఓవైసీ లాంటి వ్యక్తులతో ఆ మాట అనిపిస్తే ఇక్కడ మన లైన్ క్లియర్ అవుతుంది. జనాల్లో బయట రాష్ట్రాల్లో కూడా ఈ టాపిక్ బాగా
వినబడుతుంది కాబట్టి ఇలా మనం లోకేష్ను డిప్యూటీ సీఎం చేసో లేదంటే ఆ తర్వాత కొన్ని రోజులకు మనం ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి అలా చేయడానికి లైన్ క్లియర్ అవుతుందనే ఉద్దేశంతోనే ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీతో ఈ కామెంట్ చేయించి ఉంటాడు. ఇదంతా చంద్రబాబు నాయుడు వ్యూహంలో భాగం అంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిన్న ఈ కామెంట్ బయటకు వచ్చినప్పటి నుంచి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ట్రోల్ చేస్తుంది కూడా అదే. ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ కూటమి బలంగా ఉంది, ఇప్పుడు ఏవేవో సర్వేలు తీసుకొస్తా ఉన్నారు, ఈ కూటమిని విచ్ఛిన్నం చేయాలంటే అందుకే ఈ అసదుద్దీన్ ఓవైసీ లాంటి వ్యక్తులతో జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో భాగంగా కూటమిని విచ్ఛిన్నం చేసే ఉద్దేశంతోనే ఇలాంటి కామెంట్ చేయించి ఉంటాడు. కారణం ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, నారా లోకేష్ కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాలి, అలా ఇస్తేనే కూటమికి ఒక అర్థం ఉంటుందనే విధంగా కొంతమంది మొన్నటి నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి అందులో భాగంగానే ఇంతో కామెంట్ చేయించి ఇటు జనసేన ఇటు టీడీపీ మధ్యన గ్యాప్ తీసుకొచ్చి ఈ కూటమిని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశం ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి అందులోనూ రేపో మాపో నారా లోకేష్కు ముఖ్యమంత్రి పదవి అప్పజెప్పండి, ఎట్లాగో పార్టీ పగ్గాలు అప్పజెప్తారు కదా, ఉద్దేశం అదే. ఆయన ఏమంటున్నారు, రేపో మాపో ఎట్లాగో పార్టీ పగ్గాలను లోకేష్కి అప్పజెప్తారు, జూనియర్ ఎన్టీఆర్ అయితే రాడు, ఇవ్వలేరు, మీరు ఇవ్వరు కదా, అలాంటప్పుడు ఇంకేముంది, ఇతన్ని ఎలక్షన్స్కు ముందు 2 సంవత్సరాలకు ముందు ముఖ్యమంత్రి చేస్తే సరిపోతుంది కదా అని ఒక ఇండైరెక్ట్ కామెంట్ అసదుద్దీన్ ఓవైసీ చేసిందే అనేది ఇక్కడ వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి దాన్ని ఉద్దేశించి కూటమిని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కామెంట్ చేశారనేది టీడీపీ కవర్ చేసుకుంటూ వస్తుంది. ఏదేమైనా అసదుద్దీన్ ఓవైసీ చాలా ప్లాన్డ్గా అసందర్భంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీటింగ్లో ఈ విషయాన్ని తీసుకురావడం అనేది దీని వెనకాల అతిపెద్ద రాజకీయ వ్యూహం ఉందనేది చాలామంది మాట్లాడుకుంటున్నారు. నా ఒపీనియన్ కూడా అదే.